కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50% 1+1 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జెడ్పీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు. సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో యూరియా కొరత అధికంగా ఉంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు లెక్కలు చెప్పొద్దు అని అధికారులు వాస్తవాలు వెల్లడించండి అని అన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు జిల్లాకు నిబంధన ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. వాస్తవానికి రైతు తనకు నచ్చిన రైసు మిల్లుకు ధాన్యం విక్రయించుకునే వెసులుబాటు సీఎం కల్పించి రైతు సేవా కేంద్రాలలో వారు చెప్పిన మిల్లుకు ధాన్యం విక్రయించాలని షరతులు పెడుతున్నారని, దీనివల్ల రైతులపై భారం పడుతుంది అని అన్నారు. అది కూడా కన్సిడర్ చేయాల. ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు, రబీలో అయినా మాకు కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు. ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదో కన్సిడర్ చేస్తామని ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అమలు జరగల. ఇవాళ రైతులు మేము వెళ్తా ఉంటే మాకు ఈ రబీకైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు చేయాల? జియో 40 కిలోమీటర్స్ కాకినాడకు లేదా, కాకినాడకు లేదా, కోనసీమకు లేదా, మిగిలిన ఆంధ్ర జిల్లాలకు లేదా? ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే 40 కిలోమీటర్స్ రేడియస్ ఎందుకు వచ్చింది? ఏవోలు ఎందుకు చెప్పారు సార్ జేడీ గారు? ఏవోలు మీటింగుల్లో ఈ మండలంలో ధాన్యం ఈ మండలానికి అమ్మండి అనేది ఎందుకు కండిషన్ పెట్టారు సార్? అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ మీరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ముందు 4-5 ట్రక్కులు అక్కడ ఒక లారీ మాత్రమే దింపుకోవడం జరిగింది. తర్వాత మిగతా దింపుకోవడానికి అక్కడ స్టాక్ అనేది ఉండిపోయింది. కాబట్టి ఫార్మర్స్ చాలా గొడవ చేశారు. గొడవ చేసిన వెంటనే ఆ ఏవో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ తప్పేశారు. అది సస్పెండ్ చేశాం సార్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఫార్మర్ కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీకు అవైలబుల్ మిల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఇచ్చుకోండి అని అంటూ కింద ఏం చేశాడంటే మినిస్టర్, అది కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే అని పేరు పెట్టడం జరిగింది సార్. అది రాంగ్ సార్. మరి సీఎం గారు స్వయంగా ఎక్కడ ఏ రైతు ఏ రైస్ మిల్లుకి అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోమనంటే స్పెసిఫిక్ గా చెప్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మీరు ఏవో లెవెల్లో మీరీ కండిషన్స్ పెడతా ఉంటే ఎలా జరుగుతుందండి? ఎందుకు జరగలేదు సార్? నేనే మీ దృష్టికి 4 సార్లు తీసుకొచ్చాను. మీరు ప్రతిసారి నేను చెప్తాను దాటేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఏదైతే జేడీ గారు మాట్లాడుతూ డిఏపి సఫిషియెంట్ గా ఉందని అన్నారు. డిఏపి సఫిషియెంట్ గా లేదండి. ఈ మధ్యకాలంలోనే నేనే 4-5 సార్లు మార్కెట్ వాళ్ళతో మాట్లాడి ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది. రైతులకు ఇబ్బంది కలగడం, అలా ఫాలోఅప్ చేయడం, నచ్చితే డిఏపి ఇవ్వడం, ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నాను. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి సరి చూసుకోండి. సఫిషియెంట్ గా డిఏపి అవైలబిలిటీ లేదు. అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు అన్నారు. దాని ప్రభుత్వం మారిన తర్వాత రైతు సేవా కేంద్రాలు అన్నారు. కానీ ఇవాళ వరకు కూడా చాలా చోట్ల ఆ రైతు భరోసా కేంద్రాలు కానీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మీ అధికారులు కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అది సరి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మీ ద్వారా
కింద స్థాయి అధికారులందరికీ ఇంటిమేషన్ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని పేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉంది. దానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మాకేదైతే చాగల్నాడు, వెంకటనగరం 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా రైతులకి వాటర్ అవసరం ఉంది. ఆ వాటర్ రావట్లేదు. ఇరిగేషన్ శాఖ కూడా కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ ఇచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకొక పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, చెరువులు నింపుకొని. దానికోసం కూడా ఇరిగేషన్ శాఖతో మరి అందరూ కోఆర్డినేట్ చేసి, కలెక్టర్ గారు కానీ మిగిలిన కానీ కోఆర్డినేట్ చేసి ఆ వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.